ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి అన్ని నామముల కంటెను హెచ్చుగా హెచ్చింపబడిన అద్వితీయమైన అసమానమైన నామములో ప్రతి ఆశీర్వాదమును తండ్రి అయిన దేవుడు మీకు ధారాళముగా దయచేసి ఆనంద సంతోషములతో ఆయన సన్నిధిలో యుగ యుగములు జీవించున్నట్లుగా తన అనుగ్రహమునకు మిమ్మల్ని పాత్రులుగా చేయునుగాక. మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. నా ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు దైవ వాక్యములోని 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనములో, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ప్రియులారా, రాజైన యెహోషాపాతు తన సైన్యంతో అలాగుననే ప్రజలందరితో కూడా కూడి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. 18వ వచనంలో, యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి అని వ్రాయబడుతూ వచ్చింది. అనగా దేవుడు ఎప్పుడు వారికి అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు, రాజు ప్రజలు కూడా సాగిలపడి దేవుణ్ణి ఆరాధించిన వారిగా ఉన్నారు. వృత్తాంతములోనికి వెళ్ళినట్లయితే యెహోషాపాతు అనే ఈ రాజు మీదికి మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులలో కొందరును దండెత్తి వచ్చిరి. 3 రాజ్యములు, 3 సైన్యములు ఈ రాజ్యం మీదకి దండెత్తి వచ్చారు. అంత మాత్రమే కాకుండా కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుమారు హసనోన్ తామారుని ఏనుగేదులు ఉన్నారని యెహోషాపాతును తెలియచేసిరి. కాబట్టి చాలా గొప్ప సైన్యం నీ మీదికి వస్తోంది అని వర్తమానం వచ్చింది. భయపడిపోయిన ఈ రాజు దేవుని సహాయము కొరకై దేవుని మందిరములో ఉపవాసమును ఆచరించాలని చెప్పి చాటించి ఇప్పుడు దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యుద్ధం వస్తుంటే తన యుద్ధానికి సిద్ధపడుటయా లేక ప్రార్థించుటయా? ఇది ప్రశ్న ఇక్కడ. ప్రియ చెల్లి, నా తమ్ముడా, దేవాతి దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తేనే తప్ప నేను విజయం పొందలేను అనే విశ్వాసాన్ని కలిగిన రాజు ప్రార్థనకై దేవుని సన్నిధిలోనికి అందరితో కూడి వచ్చాడు. అందరూ కూడా కూడి వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తూ వచ్చారు. చూడండి, యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చక్కని 16 విషయాలతో ప్రార్థన చేస్తున్నాడు. మొదటిదిగా అంటున్నాడు, మా పితరుల దేవా యెహోవా. రెండవదిగా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. మూడవదిగా, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నాలుగవదిగా, నీవు బాహుబలము కలవాడవు, పరాక్రమము కలవాడవు.
ఐదవదిగా, నిన్ను ఎదిరించుటకెవరికిని బలము చాలదు. ఆరవదిగా, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి దేశపు కాపుస్తులను తోలివేయాలని నీ స్నేహితుని అబ్రహాం యొక్క సంతతి దీన్ని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఈ భూమిని మాకు శాశ్వతంగా ఇచ్చావు నీవు, కానీ మమ్మల్ని ఇక్కడి నుంచి తోలివేయాలని ఈ ప్రజలందరూ మా మీదికి వస్తూ ఉన్నారు. తొమ్మిదవదిగా, వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము మీ మందిరము ఎదుటను నీ ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల, మాకేదైనా కీడు సంభవిస్తే నీ సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేసుకోవటానికి నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదువు అనుకొని, పదవదిగా ఇచ్చట నీ నామ ఘనత, 11వదిగా ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చిన, ఇబ్బంది వచ్చినా, యుద్ధములు వచ్చినా నీ ఎదుట ప్రార్థించేందుకు, నీ సహాయం పొందేందుకు ఈ పరిశుద్ధ మందిరాన్ని కట్టించారు. 12వదిగా, మేము స్వతంత్రించుకొనవలని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చారు. ఇంకా పైన అంటున్నాడు, ఒకప్పుడు మీరు మా పితరులతో చెప్పారు, ఈ అమ్మోనీయులను మోయాబీయులను సేయీరు మన్యవాసులను మీరు అంటుకోవద్దు, వారితో యుద్ధం చెయ్యొద్దు, ఎందుకని వారు మీ సహోదరులే, సహోదరులతో యుద్ధం చెయ్యొద్దు అని చెప్పారు. కాబట్టి మా పితరులు వాళ్ళని వదిలేశారు, కానీ వాళ్ళేమో మా మీదికి యుద్ధానికి వచ్చారు. మా సహోదరులే, నువ్వు ఎవరితో యుద్ధం చేయొద్దు అన్నావో వారితో మేము యుద్ధం చెయ్యలేదు, కానీ వారు మా మీదకి వచ్చారు. ఇప్పుడేం చెయ్యాలి? యుద్ధం చెయ్యొద్దని నువ్వు చెప్పావు కదా, మరి ఇప్పుడు వారు మా మీదకి యుద్ధానికి వచ్చారు, మేమేం చెయ్యాలి అంటూ, దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ప్రియులారా, సహోదరులతో యుద్ధం చేయొద్దన్నావు కదా, మేము చేయలేదు, వాళ్ళని వదిలిపెట్టేశాం. వాళ్ళేమో మా మీదకి వచ్చారు, ఇప్పుడు మేమేం చెయ్యాలి? మాకేం తోచటం లేదు, మాకు శక్తి కూడా లేదు. నీ మాటకు లోబడి వారితో మేము యుద్ధం చేయలేదు, కానీ వారు మా మీదకి వచ్చారు, ఇప్పుడు మేమేం చెయ్యాలి? మాకేం తోచట్లేదని యెహోషాపాతు ఈ 16 విషయాలు దేవుని సన్నిధిలో చెప్తూ ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుని ఆత్మ ఒక యెహజీయేలు అనేటువంటి యెహీయేలు కుమారుడు బెనాయా జననమైన జకరియా కుమారుడు ఆసాపు సంతేవాడు లేవీయుడగు యెహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతనిలా ప్రకటించాను. దేవుని ఆత్మ యెహజీయేలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. అవును ప్రియులారా, ఎంత వాస్తవమైన సంగతి ఇది. ఆనాడు సహోదరులతో యుద్ధం చేయొద్దని చెప్పిన దేవుడే ఇప్పుడు కూడా చేయొద్దని చెప్తున్నాడు. ఆయన విధానాలు మారవు. మీరు చెయ్యొద్దు, నేను చూస్తా వాళ్ళ సంగతి అని దేవుడు అంటున్నాడు. నేను మీ పక్షంగా యుద్ధం చేస్తాను అన్నాడు. ప్రియులారా, ఎంత అద్భుతమైన కార్యం జరిగింది ఇక్కడంటే, మీరు స్తుతిస్తూ వెళ్ళండి. యుద్ధ భూమికి ఆయుధాలతో కాదు, తప్పెట్లతో, తాళాలతో, కీర్తనలతో, పిల్లన గ్రోవులతో, స్వరమండలాలతో దేవుని స్తుతిస్తూ యుద్ధ భూమికి పంక్తులుగా తీరి వెళ్ళండి అని
చెప్పబడింది. కాబట్టి వీరు యెహోషాపాతు రాజు నిలవబడి అంటున్నాడు, నా ప్రియమైన ప్రజలారా, మీరు దేవుని యెహోవాను నమ్ముకొనుడి. రెండవదిగా అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారు అని చెప్పాడు. దేవుని నమ్ముకొనండి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి అని ప్రకటన చేసి, ప్రవక్త చెప్పిన విధానంగా వీరు తప్పెట్లతో, తాళాలతో, పిల్లన గ్రోవులతో, స్వరమండలాలతో కీర్తనలు పాడుతూ యుద్ధ భూమికి వెళ్ళారు. ఎంత వింత అనుభవం కదా. వీరు వెళుతూ ఉండగా దేవుడు ఏం చేస్తారో చూసారా? ఆ 3 సైన్యాలలో 2 సైన్యాలు ఒక సైన్యాన్ని చంపేశాయి. ఆ సైన్యాన్ని చంపిన తర్వాత వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు, వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళు వెళ్ళేసరికి యుద్ధ భూమిలో శవాలు మాత్రమే ఉన్నాయి. ఎంత ఆనందం కదా. వీరు ఏ ఒక్క బాణమైనా కత్తైనా తీయకుండానే దేవుడే వారికి కలహం పుట్టించి వారిని హతం చేశారు. కాబట్టి వీరు వెళ్ళి వారి యొద్దున్న బంగారము, వెండి ఇవన్నీ పోగు చేసుకోవడానికి 3 రోజులు పట్టింది. బెరాకా అనే స్థలమునకు ఇవన్నీ చేర్చి బెరాకా అని పేరు పెట్టారు. అనగా స్తుతి లోయ, ఆశీర్వాదపు లోయ అని పేరు. అవును ప్రియులారా, ఇంత గొప్ప అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేసి తన యొక్క ఉనికిని రుజువు చేసుకున్నాడు. అవును, దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు, మనము ఆయన మాటకు లోబడి ఉన్నట్లయితే. అవును ప్రియులారా, అనుభవంలో ఈ బెరాకా యొక్క అనుభవం కూడా అదే. సహోదరులతో యుద్ధము చేయొద్దని చెప్పిన దేవుడు కేవలం ఆయన మీద ఆధారపడగా, సహోదరులే యుద్ధానికి వచ్చినప్పుడు, సమస్యలు తెచ్చినప్పుడు అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు, బెరాకాను స్థాపించాడు. ఈ బెరాకా స్తుతి లోయ, ఇది ఆశీర్వాదపు లోయగా దేవుడు చేశాడు. కనుక ఆనాటి యెహోషాపాతు యొక్క అనుభవమే ఈనాడు మా బెరాకా యొక్క అనుభవం కూడా. చెల్లి, నా తమ్ముడా, నీవు దేవుని మాటకు లోబడితే, ఆయన నీ కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే నిన్ను తప్పనిసరిగా ఆయన ఆదుకుంటాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, నిన్ను జయశాలిగా నిలవబెడతాడు, ఆశీర్వాదములతో నిన్ను ముంచెత్తుతాడు. యేసు ప్రభువు వారు విజయమిచ్చే దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు, పాప క్షమాపణనిచ్చి నిజ జీవితంలో శరీర, లోక, సాతాను యొక్క పోరాటములలో ఆయన మనకు విజయం ఇచ్చి మనల్ని జయశాలుగా నిలబెట్టేవాడు. రోమాపత్రిక 8:37 అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనము అత్యధిక విజయం పొందుచున్నాము. అవును, 100కి 100 నేను సాక్ష్యం ఇచ్చేది అదే, నా జీవితంలో అనుభవించింది అదే. ఇదే బెరాకా అనుభవం. ప్రభు ఈ రీతిగా దేవుని అంగీకరించి ఆయన వాక్యమునకు లోబడి నీ కష్ట సమయాల్లో ఆయనకు ప్రార్థన చేసి అప్పగించుకున్నప్పుడు నీ పక్షంగా అద్భుత కార్యాలు చేసి నిన్ను ఆశీర్వదించేవాడు యేసుక్రీస్తు వారు. ఇట్టి స్వ అనుభవంతో సాక్ష్యం ఇస్తున్నాను. ఆయన మీద ఆధారపడండి, ఆశీర్వాదములు పొందండి. ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ఉదయకాల సమయంలో నీ సన్నిధి మాకిచ్చి ఈ మాటలను దైవ గ్రంథంలో నుండి అనుభవ జీవితంలోకి తెచ్చి మమ్మల్ని ఆనందపరిచిన దేవా స్తోత్రాలు. మరి ఈ ప్రియులు కూడా నీ నుండి సహాయములు పొంది విజయశాలురై ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించండి. యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువైన దేవుని అద్భుత సహాయం మీరు పొంది ఆనందింతురుగాక. ఆమెన్, ఆమెన్.